Hi friends, today topic is HTML. What is meant by HTML? HTML means Hypertext Markup Language. మెయిన్గా HTML అనేది ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ ద వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి HTML అనేది యూస్ చేస్తారు. వాట్ ఈజ్ మెంట్ బై వెబ్ పేజ్ అంటే ఏంటి? సపోజ్ ఏదైనా వెబ్సైట్ తీసుకున్నాం అనుకో, లైక్ గూగుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, దీస్ ఆర్ ద వెబ్సైట్. వెన్ యూ ఓపెన్ దిస్ వెబ్ పేజ్ దెర్ ఆర్ సో మెనీ categories in this web page. Like మనం అది ఓపెన్ చేయగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కనపడతాయి. లైక్ జ్యువెలరీ, క్లోత్స్, గాడ్జెట్స్, ఫర్నిచర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అన్నీ కనపడతాయి. ఇది ఒక్కొక్క కేటగిరీ అనేది ఒక్కొక్క వెబ్ పేజ్. మనం ఎప్పుడైతే అట్లా వెబ్ పేజ్ మీద క్లిక్ చేస్తామో దాంట్లో సబ్ కేటగిరీస్ అండ్ ద కంటెంట్ అండ్ ఇమేజెస్ అంతా కనపడుతూ ఉంటాయి. సో ఈ వెబ్ పేజ్ని మనం క్రియేట్ చేయడానికి మనం HTML అనే లాంగ్వేజెస్ని యూస్ చేస్తూ ఉంటాం. వెబ్సైట్ అంటే ఏంటి? డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అన్నీ కలిపి కూడా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఈ వెబ్సైట్ని కానీ వెబ్ పేజెస్ కానీ ఓపెన్ చేయడానికి ఏం చేస్తారంటే వెబ్ బ్రౌజర్ కెన్ రీడ్ అండ్ డిస్ప్లే ద వెబ్ పేజ్ డాక్యుమెంట్ ఆర్ వెబ్సైట్. వెబ్ బ్రౌజర్ని యూస్ చేసి మనం వెబ్ పేజ్లో ఆ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని డిస్ప్లే చేస్తామని. వెబ్ బ్రౌజర్ మీన్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, దీస్ ఆర్ ద వెబ్ బ్రౌజర్స్. ఈ బ్రౌజర్ని యూస్ చేసుకొని వెబ్ పేజెస్ని కానీ వెబ్సైట్ని కానీ ఓపెన్ చేయగలుగుతాం. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? ఇక్కడ HTMLలో హెచ్ అంటే హైపర్ టెక్స్ట్ ఈజ్ ద టెక్స్ట్ యూజ్డ్ టు లింక్ వేరియస్ డాక్యుమెంట్స్ ఆర్ ఇమేజెస్. ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లో ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ అసెస్ చేయడానికి మనం హైపర్ టెక్స్ట్ని యూజ్ చేస్తాం. మార్కప్, ఇట్ మీన్స్ హైలైట్ ద టెక్స్ట్ ఐదర్ బై అండర్లైనింగ్ ఆర్ డిస్ప్లేయింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ కలర్స్ ఆర్ బోత్. మనం టెక్స్ట్ని హైలైట్ చేయడం యూజింగ్ ద అండర్లైన్స్ ఆర్ డిఫరెంట్ కలర్స్ని యూస్ చేస్తే టెక్స్ట్ మనకి అట్రాక్టివ్గా కనబడేట్లు చేయడానికి మార్కప్ అని మీనింగ్. లాంగ్వేజెస్ అంటే ఇట్ రిఫర్స్ టు ద వే ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద వెబ్ పేజెస్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సింటాక్స్ అండ్ రూల్స్. ఒక వెబ్ పేజ్ నుంచి ఒక వెబ్ పేజ్కి కమ్యూనికేషన్స్ జరగడానికి లాంగ్వేజెస్ యూస్ చేస్తారు. వాటి ఎలా జరుగుతుంది? వాటి ఓన్ రూల్స్ అండ్ రూల్స్ అండ్ సింటాక్స్ ప్రకారం కమ్యూనికేషన్ అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ ట్యాగ్స్. HTML కోడ్ రాయాలంటే మెయిన్గా ఏం యూస్ చేస్తారు? ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అంటే ఏంటి? ఇదేంటి? ఈ యాంగులర్ బ్రాకెట్స్ యూస్ చేసి మనం ట్యాగ్స్ రాస్తాం. లేదు గ్రేటర్ దాన్, లెస్ దాన్, బోత్ టుగెదర్ యాంగులర్ బ్రాకెట్స్ అనమాట ట్యాగ్. సపోజ్ బాడీ అనేది ఒక ట్యాగ్. మనం HTML మెయిన్గా దేంతో స్టార్ట్ అవుతుంది? HTML అనే ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. HTML అనేది ఒక ట్యాగ్, బాడీ అనేది ఒక ట్యాగ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి HTMLలో ఉంటుంది. బేసిక్ HTML స్టార్ట్ విత్ HTML ట్యాగ్. ఎవ్రీ ట్యాగ్ విత్ ఓపెన్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. లైక్ బాడీ ఇదేంటి? ఇది స్టార్ట్ ట్యాగ్ అండ్ ఇది బ్లాక్ స్లాష్ ఉంటే అది ఎండ్ ట్యాగ్. ఎవ్రీ ట్యాగ్ విత్ ఓపెన్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. కొన్ని ట్యాగ్స్కి మాత్రమే ఎండ్ ట్యాగ్ ఉంది. లైక్ బిఆర్ ట్యాగ్ అంటే లైన్ బ్రేక్ ట్యాగ్ అన్నమాట. ఒక లైన్కి స్పేస్ ఇవ్వడానికి బిఆర్ని యూస్ చేస్తారు. ఇలాంటి వాటికి కంపల్సరీగా ఎండ్ ట్యాగ్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ మిగతా వాటి కొన్ని ట్యాగులు కంపల్సరీగా ఎండ్ ట్యాగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొన్ని మ్యాక్సిమం ట్యాగ్స్కి కంపల్సరీగా ఎండ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ బాడీ ఇది స్టార్ట్ ట్యాగ్, ఇది ఏంటి? ఎండ్ ట్యాగ్. ఈ రెండింటి మధ్య మనం కంటెంట్ రాస్తాము. స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్. సో ఈ మొత్తం సింటాక్స్ని ఏమంటారు? రెండు ట్యాగుల మధ్య కంటెంట్ ఉంటే దాన్ని ఏమంటారు? మార్కప్ ఎలిమెంట్ అని అంటారు. ఇక్కడ బాడీ, ఓపెన్, స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్, వెల్కమ్ అనేది ఈ ఆల్ టుగెదర్ కాల్డ్ ఎలిమెంట్ అంటారు. ఏమంటారు? మార్కప్ ఎలిమెంట్ అంటారు. అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇంకా అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయి? ఈ బాడీకి ఇంకా ఈ ట్యాగ్స్కి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి అట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. సపోజ్ మనం HTML కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ వీ కెన్ రైట్ ద కోడ్ ఇన్ నోట్ ప్యాడ్. కోడ్ ఎందులో కొంత ఏదో ఒకటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా కోడ్ రాయడానికి. ఇక్కడ మనం నోట్ ప్యాడ్లో కూడా కోడ్ రాయొచ్చు. వన్స్ కోడ్ రాసిన తర్వాత ఇట్ సేవ్ యాజ్ HTML ఆర్ HTML ఎక్స్టెన్షన్తో కంపల్సరీగా చేయాలి. అప్పుడే అదేమవుతుంది? అది వెబ్ పేజ్ అని అర్థమవుతుంది. సో మనం సేవ్ యాజ్ HTML ఆర్ HTML ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేసి దాన్ని ఎక్కడ ఓపెన్ చేయగలుగుతాం? ఓపెన్ ఇట్ ఇన్ వెబ్ బ్రౌజర్. ఇది ఎక్కడ రన్ అవుతుందంటే వెబ్ బ్రౌజర్లోనే రన్ అవుతుంది. దీనికి స్పెషల్గా
సాఫ్ట్వేర్ ఏమీ అవసరం లేదు ప్రోగ్రామ్ రన్ చేయడానికి. ఇది వెబ్ బ్రౌజర్లో రన్ చేయొచ్చు అనమాట.